లండన్లో ఉండే ఇండియన్ గాయకుడు చార్లెస్ యాంటోనీ మెస్సీ కోసం ప్రత్యేకంగా రాసిన స్పానిష్ పాట పాడాలని ఎన్నో కలలతో కోల్కతాకు వచ్చాడు. కానీ స్టేడియంలో జనసందోహం అదుపు తప్పి కోపంతో దమ్మీకి దిగింది. వేల రూపాయలు కట్టి వచ్చిన అభిమానులు మెస్సీని ఒక్కసారి కూడా చూడలేక ఆగ్రహంతో మైదానంలోకి దూసుకొచ్చారు. బాటిళ్ళు, ఫుడ్ ప్యాకెట్లు, చేతికందిన వస్తువులను గ్రౌండ్లోకి విసిరేశారు. యాంటోనీ తన గిటార్, మైక్ పరికరాలు సర్దుకొని ఒకటే ఆలోచనతో పరిగెత్తాడు, తన ప్రాణం కాపాడుకోవాలని. మెస్సీ చిరునవ్వుతో ఉన్న అతని ముఖంలో అసౌకర్యం స్పష్టంగా కనిపించిందని యాంటోనీ చెప్పాడు. ఒక సంగీత కచేరీ, ఒక ఫుట్బాల్ లెజెండ్ను గౌరవించడానికి నిశ్చయించిన ఆ రాత్రి వేదిక కొద్దిసేపట్లోనే యుద్ధ భూమిలా మారిపోయింది. చివరికి తన ప్రత్యేక గీతమే కాదు, జీవితంలో ఒకసారి దొరికే కలలా అనుకున్న ఆ అవకాశం కూడా గాలిలో కలిసిపోయింది. అంతేకాదు, మెస్సీ కోసం పాడడానికి భారత్ వచ్చానని, కానీ చివరికి నా ప్రాణం కాపాడుకోవడానికి పరిగెత్తానని అతను తన చేదు అనుభవాలను గుర్తు చేసుకున్నాడు.